హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో పిల్లలు ఎంతగానో ఇష్టపడే వెజ్ పాకెట్స్ అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ టీ టైంలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, దాంతో సేమ్ ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. మీకు కావాలంటే 2 కప్పుల గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని గోధుమ పిండి, మైదా, సాల్ట్ చక్కగా కలిసేలా కలుపుకోండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం ఏ విధంగా అయితే చపాతీ పిండి రెడీ చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసుకోవాలి. దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ ఇంకెలాంటివి వాడనవసరం లేదు. ఇలా చపాతీ పిండి రెడీ అయితే సరిపోతుందండి. దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. అంతలోపు పాకెట్స్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. బాండీ తీసుకొని బాండీ హీట్ ఎక్కాక 2 పావుల నూనె తీసుకోండి. నూనె హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి చిటపట్లాడుతున్న టైంలో సన్నగా తరిగిన హాఫ్ కప్పు ఆనియన్స్ తీసుకోవాలి. దాంట్లోకి సన్నగా తరిగిన పావు కప్పు పచ్చిమిరపకాయలు తీసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా సాఫ్ట్ అయిపోవాలండి. దాంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పూర్తిగా సాఫ్ట్ అయ్యేలా ఉంచుకోవాలి. ఇలా మనకి ఎప్పుడైతే ఇవి సాఫ్ట్ అయిపోతాయో ఆ టైంలో సన్నగా తరిగిన 1 కప్పు క్యారెట్, పావు కప్పు సన్నగా తరిగిన క్యాప్సికము, ఉడికించిన బఠానీ అరకప్పు వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అనేటివి మనం సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా కుక్ అవ్వడం కోసం నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల మనకు ఈ వెజ్జీస్ అనేవి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. వీటిని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేశాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. దాంట్లోకి ఇంకా మనం ఇవి సాఫ్ట్ అవుతున్న టైంలో ఒక్కొక్క మసాలా అనేది యాడ్ చేయాలండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 3/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకున్న మసాలాలు అనేటివి ఈ వెజ్జీస్కి చక్కగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా పట్టేసినప్పుడు మంచి ఫ్లేవర్ కూడా స్మెల్ కూడా వస్తుందండి. అలా రావడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనం ముందుగా ఒక ఆలుగడ్డ ఉడికించుకొని తొక్క తీసుకున్నది ఇందులో వేసుకోవాలి. వేసుకొని మ్యాషర్తో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ ఇదైతే చక్కగా ఆ కూరగాయల్లో కలిసిపోయేలా మ్యాష్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆలుగడ్డ అనేది ఉండలు ఉండొద్దండి, పూర్తిగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా పూర్తిగా దాంట్లో కలిసిపోయిన తర్వాత మనం అది పొడిగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆలుగడ్డలో తేమ ఉంటుంది కదండి, ఆ తేమ ఎరిగిపోయే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిందంటే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకైతే స్టఫింగ్ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఈ మిశ్రమం అనేది మనకు చల్లారనివ్వాలి. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని చల్లారనిచ్చిన తర్వాత మనమైతే పాకెట్స్ అయితే రెడీ చేసుకుందామండి. పాకెట్స్లో షీట్స్ కావాలి కదా, దానికోసం పిండి చూడండి చక్కగా నానిపోయింది. దీంట్లోంచి ఇంకా మనం నూనె, నెయ్యి ఏది వాడకుండా ఇలా చిన్న ఉండలుగా తీసుకొని మనం చపాతీ ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలండి. మీరు చపాతీ ఏ విధంగా చేస్తారో అట్లా ఫ్లోర్ మీద పిండి వేసి చపాతీ చేయాలి. మీకు వీలైనంత పల్చగా చేసుకోండి. మనం ఎంత పల్చగా చేసుకుంటే షీట్స్ అనేవి అంత టేస్టీగా ఉంటాయండి. ఎందుకంటే మందంగా ఉంటే పిండి ఉడకదు, పిల్లలకు అరగదండి. అందుకోసమే వీలైనంత పల్చగా చేసుకోండి. ఇలా చపాతీ ఎంత వీలైతే అంత పల్చగా చేసుకున్న తర్వాత వీటిని సైడ్ పార్ట్స్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే పాకెట్స్ కాబట్టి స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే మనకైతే షీట్స్ అయితే రెడీ అండి. మీకు ఎన్ని కావాలంటే అన్న షీట్స్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టిన మిశ్రమం అనేది ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్క షీట్ తీసుకుంటూ దాంట్లో మనం కావాల్సినంత మిశ్రమాన్ని అయితే పెట్టుకోవచ్చు. మీకు తక్కువ కావాలంటే తక్కువ క్వాంటిటీలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఫస్ట్ ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఇంకో సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి. మనకి ఎలాగో ఈ షీట్ అనేది మెత్తగా తడిగా ఉంటుంది కాబట్టి ఇంకేది అప్లై చేయనవసరం లేదు. జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది కార్నర్స్ అనేవి. ఇలా కార్నర్స్ ప్రెస్ చేసుకుంటే మనకైతే వెజ్ పాకెట్స్ అయితే రెడీ అయిపోయానండి. ఇలా మనకి ఎన్ని పాకెట్స్ కావాలంటే అన్ని పాకెట్స్ ఒకేసారి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక పాన్ తీసుకొని ఆ పాన్ హీట్ ఎక్కాక 2 పావుల నూనె తీసుకొని ఆయిల్ మొత్తం పాన్ స్ప్రెడ్ కానివ్వాలి. ఇలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకెట్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. బట్ పిల్లలకు ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు కాబట్టి నేను షాలో ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా వేసుకొని ఒక 4 నిమిషాలు సిమ్లో చక్కగా కుక్ చేసుకున్న తర్వాత రెండో సైడు టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఇందులో అన్ని వెజ్జీస్ పెట్టి కుక్ చేస్తారు కాబట్టి పిల్లలు ఈ విధంగా తయారు చేయడం వల్ల తినని కూరగాయలను కూడా మనం చక్కగా తినిపియొచ్చండి. వాళ్ళకి అందులో లోపల వెజిటేబుల్స్ ఉన్నవి అన్నది కూడా తెలియదు మనకు. మనం చెప్పేంత వరకు ఇలా చేస్తే మనం బయటి ఫుడ్ని కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఇలా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేదాకా 2 సైడ్లు చక్కగా కుక్ చేశాక తీసి సాస్తో కానీ లేకపోతే అలాగైనా తిన్న చాలా బాగుంటాయండి. యమ్మీ యమ్మీ వెజ్ పాకెట్స్ అయితే రెడీ అయిపోయానండి. మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి.